భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. దాసీభూత సమస్త దేవ ఫలితాం రూపైక దీపాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నల్లగదిలోని కలశం దగ్గర స్వామివారు అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నారు. అమ్మ మీరు ఎంతసేపు అటు ఇటు అన్నా సరే నడిచింది. ఇప్పుడు అక్కడ స్వామివారు అమ్మవారు వచ్చి కూర్చున్నారు. ఆయనకి ఇప్పుడు మీరు ఆయనకి ఫస్ట్ స్వీట్ కాజులో జీడిపప్పు అవన్నీ వాళ్ళు విరాలు చూసుకుంటారు. ఎక్కడికి పోదు. మీరు ఇక్కడ పూజ అవుతున్నంతసేపు 25 నిమిషాలు రాబోయే 25 నిమిషాలు 30 నిమిషాల పాటు ఇక్కడే దృష్టి పెట్టండి. అక్కడ ఏం కాదు, ఆగిపోదు. సప్తగిరి శృంగ మంగళ తరంగ దివ్య గగన గంగా తీర్థముల శ్రీ వెంకటేశని మూలమూర్తికి అభిషేకం అభిషేకం అమృత జలాభిషేకం అమృత జలాభిషేకం. శ్రీ వెంకటేశని చిన్మయమూర్తికి అభిషేకం అభిషేకం గోక్షీరాభిషేకం గోక్షీరాభిషేకం. బంగారు కోవెలలో రంగారు బంగారు బావి భవ్య జలముల శ్రీ వెంకటేశని శుభమూర్తికి అభిషేకం అభిషేకం శుద్ధోదకాభిషేకం శుద్ధోదకాభిషేకం. అభినవ నవనందన హరిచందన కేసరి మిశ్రమముల
यो भवेत् धारणं कुर्यात् अक्षभूतानां तामिहोपह्वये श्रियो श्रीगन्धान् धारयामि हरस्यार्धशरीराङ्गी हंसरूपे यतीश्वरे हस्तमुद्राङ्कुशधरे हरिद्रान् मातृके जय కొద్దిగా పసుపు వేయండి కాస్త పసుపు కలశం దగ్గర స్వామివారి ఫోటో దగ్గర ఈ రూపు దగ్గర హరస్యార్థ శరీరాంగి హంస రూపే యతీశ్వరి హస్తముద్రాంకుశధరే హరిద్రాన్ మాతృకే చే కైలాసవాసిని దేవి కస్తూరి త్రికాద్రి కౌలిని గిరిజా గౌరి కుంకుమాన్ మాతృకే చే కుంకుమలేపనం సమర్పయామి అక్షరాన్ ధవలాకారాన్ శాలీయాన్ తన్నులాన్ శివాన్ అక్షరాన్ మే మయా దేవా ప్రీత్యర్థం ఓం నా మీరు పూలు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ నోట్ల నుంచి నామం మాత్రం అనాల్సిందే ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షయాయ నమః ఓం నరసింహాయ నమః ఓం అచ్యుతాయ नमः ओम जनार्दनाय नमः ओम प्रेम ओम सत्य वेदांगाय नमः ओम सत्य पीयूषाय नमः ओम श्री रमा सहित सत्यनारायण स्वामिने नमः नानाविध परिमल पत्रि पुष्प अक्षतानि समर्पयामि धूपं संविदमाग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां श्रीनिवासैः सत्यनारायण स्वामिभ्यो नमः धूपमाग्रहयामि సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి దీపాలమ్మా వెలుగుతున్న దీపం చూపించడమ్మా సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూప దీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీళ్ళు చూపించేసేది ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ శ్రీ రమాసైన సత్యనారాయణ స్వామిభ్యో నమః అద్యస్కాల కదలి బలోపహార నారికేల బలోపహార నైవేద్యాన్ సమర్పయామి అథ నీరాజన దీపం దర్శయామి సంరాజించ విరాజించ అమ్మ అక్కడ పచ్చకర్పూరం ఉన్నది సస్యామ ఖేదయామాసం శ్యామధిమానయం సీజాతవేదగామ శంపురుషండక స్వాధిప్రదగ్నాగేశ్రియామ పరిపాదయ ఇది ఆనంద కర్పూర మంగళం నీరాజన దీపం దర్శయామి నీరాజనాంధ్ర శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నమస్కారం తీసుకోండి तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि चित्रचामर सर्वोपचार पूजान् समर्पयामि अथ कदा प्रारम्भः అక్షంతల పూల చేత పట్టుకున్నామా ఇంతసేపు పూజ జరిగింది ప్రత్యోర్మునే సర్వే సూతం పౌరాణికం ఖలు పూర్వకాలంలో ఒకానొక సమయంలో ఋష్యాదులందరూ కలిసి నైమిషారణ్యంలో ఉన్నటువంటి సూత మహర్షి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట స్వామి ఏ వ్రతం చేస్తే ఏ పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయో ఆ వ్రతం పేరు తెలుపమని చెప్పినారంట అప్పుడు సూత మహర్షి విధంగా చెప్తున్నాడు కోటి సూర్యుల యొక్క తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి 4 చేతుల్లో శంఖం చక్రం గద పద్మం ధరించి మెడలో వనమాల ధరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తిని చూసినాడంట స్వామి నమస్కారం చేసినాడంట ఈ విధంగా ధ్యానం చేసినాడంట మనస్సుతో ఊహించి మాటలతో వివరించుటకు సాధ్యం కానటువంటి అమితమైన స్వరూపం కలిగి ఉన్నవాడ మొదలు మధ్య చివర లేనివాడ నిర్గుణుడ అన్ని గుణాలు కలిగిన ఉన్నవాడ ప్రపంచానికి మూలమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని చూసి నమస్కారం చేసుకున్నాడంట స్వామికి అనేక విధాలైన స్తోత్రాలు చదివాడంట శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి భృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం స్వామి అనేక విధాలైన స్తోత్రాలతో ధ్యానం చేసినారట అప్పుడు స్వామి సంతుష్టుడు అంటున్నాడు నారదా నీకేం కోరిక కావాలి చెప్పు నేను తీరుస్తాను నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్ని లోకాలు క్షేమమేనా అని అడిగినారంట అప్పుడు నారద మహర్షి చెప్తున్నానంట భూర్లోకం స్వర్లోకం మహద్లోకం అని చెప్పి 13 లోకాలు క్షేమంగానే ఉన్నాయి కానీ భూలోకంలో మాత్రం మానవులు అనేక బాధలు కష్టాలు పడుతున్నారు ఒకరికి తినడానికి తిండి లేదు ఇంకొకరికి ఉండడానికి వసతి లేదు ఇవన్నీ ఉన్న వాళ్ళకి శరీరంలో రోగగ్రస్తమై అది తినలేక అనుభవించలేక ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉన్నారు అని చెప్పినారంట అని చెప్పేసరికి అప్పుడు
ఎన్నో విధాలుగా కష్టపడుతున్నారు అని చెప్పినారంట. చెప్పేసరికి అప్పుడు నారాయణమూర్తి చెప్తున్నారంట నారద మహర్షితో, సత్యనారాయణం దేవం వాంఛితం ఫలప్రదం. సత్యనారాయణ స్వామి పేరు గల వ్రతం గలదు. అది ఎవరైతే భక్తి శ్రద్ధలతోని చేస్తారో, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భక్తి శ్రద్ధా సమన్వితా, ఎవరైతే భక్తితోని శ్రద్ధతోని చేస్తారో వారికి సర్వ సుఖాలు కలిగి చివరికి వైకుంఠ ప్రాప్తిని పొందుతారని చెప్పినారట. ఆ విషయాన్ని చెప్పేసరికి నారద మహర్షి సంతోషించి, స్వామి వ్రతం పేరైతే చెప్పినారు కానీ దీన్ని ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అని అడిగినారట. చెప్తే ఏకాదశి పౌర్ణమ్యాయాం, ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఈ వ్రతాన్ని చేస్తే శ్రేష్టం. కార్తీక మాఘ మాసాల్లో, ఇదేం మాసం అమ్మా? కార్తీక మాఘ మాసాల్లో ఏకాదశి పౌర్ణమి తిథుల్లో చేయడం శ్రేష్టం. లేదా అన్ని మాసముల్లో ఏదైనా శుభదినమున కూడా చేయవచ్చు. ఆపదలు కలిగినప్పుడు, దారిద్ర్యం సంభవించినప్పుడు ఈ వ్రతాన్ని చేస్తే ఆ ఆపదలు కష్టాలు అన్నీ తొలగిపోతాయంట. ఎవరైతే సంతోషకర సమయంలో అనగా స్వామివారి యొక్క గృహప్రవేశం చేసుకున్నప్పుడు కానీ, వివాహం చేసుకున్నప్పుడు కానీ, ఏదైనా ఒక శుభకార్యం చేసుకున్న సమయంలో ఇటువంటి వ్రతాన్ని చేసుకుంటే వాళ్ళ సంతోషాలు 10 కాలాల పాటు అలాగే ఉంటాయని చెప్పినారంట. అలాగే ఈ వ్రతాన్ని ఎవరైతే సంకల్పించుకున్నారో వాళ్ళు సముద్ర తీరంలో కానీ, లేదా నదీ తీరంలో కానీ, లేదా దేవాలయంలో కానీ, లేదా సొంత గృహంలో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎవరి శక్తి ఎలా ఉంది. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా, ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఏ శుభకార్యము జరిగినా అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. గణపతి బ్రహ్మ విష్ణు రుద్రులు గౌరిని వ్రతమునకు ఆహ్వానించి దిక్పాలకులు నవగ్రహాలకు పేరు పేరున స్వాగతమిచ్చి కలశ స్థాపన చేసి భక్తితో నిష్టగా ప్రాణ ప్రతిష్టను చేసి రమా సహిత సత్యనారాయణుని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యములతో వస్త్రగంధములతో చిత్తశుద్ధితో అంగ పూజను, అష్టోత్తర శతనామ పూజను, ధూపదీపములు నైవేద్యములు చేసిన ఇంటను కనక వర్షము. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ. లీలావతి ఇద్దరు కూర్చొని భక్తి శ్రద్ధతో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. ఆ దూత వెళ్ళి చెప్పిన, అమ్మా మీ భర్త అల్లుడు ధనం తీసుకొని సుఖంగా సంతోషంగా వచ్చినారు, మీరు వెంటనే రావాలి అని చెప్పినారు. చెప్పేసరికి కళావతి లీలావతి పూజ మధ్యలోనే వదిలేసి స్వామి పూజ పూర్తి చేయకుండా ధనాపేక్షతో వాళ్ళు ఏం చేసినారంటే ఆ తీరానికి వెళ్ళినారంట. వెళ్ళేసరికి భగవంతునికి ఆగ్రహం కలిగి
ఆ అల్లుడు పడవ మామ పడవ కాస్త ఒడ్డుకొచ్చిన పడవ కాస్త నీళ్ళలో మునిగిపోసాగింది. మా భర్తలే లేనప్పుడు మేము ఎందుకు ఇలా బ్రతకడం అని చెప్పి భావన చేసి నీళ్ళల్లో దూకబోగా ఆకాశవాణి నుంచి వినిపించిందంట, అమ్మ కళావతి లీలావతి, మీకు ఇంకా ఆయువు మిగిలింది, కానీ మీరు సత్యనారాయణ స్వామి వ్రతం మధ్యలోనే వదిలేసినారు కాబట్టి మీకు ఇటువంటి కష్టాలన్నీ కలుగుతున్నాయి. మీరు ఎప్పుడైతే వ్రతం పూర్తి చేసి మీరు మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తారో మీకంతా శుభాలు కలుగుతాయని చెప్పేసరికి పరుగున ఇంటికి వెళ్ళి స్వామివారి యొక్క పూజ అంతా పూర్తి చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చేసరికి మునిగిపోతున్న పడవ కాస్త పైకి తేలింది. ఇదంతా చూసి తీరంలో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయినారు. ఆ ఒడ్డుకొచ్చిన పడవ మునిగిపోవడం ఏంటి, మునిగిపోతున్న పడవ పైకి రావడం ఏంటి, ఇదంతా స్వామివారి యొక్క మాయా కరుణా తప్ప ఏమీ లేదని తెలుసుకొని ఆ కళావతి లీలావతి వాళ్ళ అల్లుడు బిడ్డ అందరూ కలిసి ఇంటికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకున్నారంట. భగవంతుని కరుణ వల్ల వాళ్ళు ఉన్నంతకాలం సుఖంగా ఉండికి అంత్యానికి మోక్షానికి స్వామివారి యొక్క పాదాలు చేరినారని చెప్పి ఈ 4వ కథలో చెప్తున్నారు. ఇది శ్రీ స్కందే పురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి వ్రత కథాయాం 4థోధ్యాయ సమాప్త. రమాసే సత్యనారాయణ స్వామి భగవానికి జై. పృథివీతత్వాత్మనే పసుపు కుంకుమాక్షం पृथ्वीत्वात्मने गन्धं परिकल्पयामि, आकाशतत्वात्मने पुष्पं परिकल्पयामि, यं वायुस्तत्वात्मने धूपं परिकल्पयामि, रं तेजस्तत्वात्मने दीपं परिकल्पयामि, वं अमृततत्वात्मने अमृतोपहार नैवेद्यं परिकल्पयामि, सं सर्वतत्वात्मने ताम्बूलादि सर्वोपचारान् परिकल्पयामि, सौम्यात्मनीत्या अफल अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటే సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటే సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి, పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతులను సప్తగిరులపై వెలసే వెంకటేశ, ఆప్తుడవైనావు భూమి శ్రీనివాస.
వెలసే వెంకటేశ ఆతురవైనావు భువికి శ్రీనివాస నీకెందుకు ముడుపులు వడ్డీ కాసులు నీకెందుకు ముడుపులు వడ్డీ కాసులు నీ సతికి నసుగుతున్న సిరుల రాసులు ఔరౌరా నీ లీలలు తెలియరానివి అఖిలాండమే నిలచిన నిలువబోనిది సప్తగిరులపై వెలసే వెంకటేశ అమ్మలు గన్నా అఖిల జగాలకు అమ్మలు గన్నా నీవే నీ శరణములే నమ్మితి అమ్మ శరణం కోరితి నమ్మ భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి నీ దయనున్న తొలగు జయాలు నీ దయనున్న తొలగు భయాలు నిరతము మాకు నీడగా నిలచి జయమునియవే అమ్మ భవాని జనని శివగామిని జయ శుభకారిణి విజయ రూపిణి. ఓం శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవదాత్రీ చ శ్రీ నృసింహాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా ఆది మధ్యాంత నాయక గోవిందా చలన కాసులు చెల్లించేవాడా గోవిందా పిరికెడు రూపులు గలవాడా గోవిందా సత్యనారాయణ స్వామి వారికి జై. ఓం రాజాయ ప్రసేశాహినే నమో బింబై ఓం రాజాయ ప్రసేశాహినే నమో బింబై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యో కామేశ్వరో వై శ్రవణాదాత్ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వర రాజ్యం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణః పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల. చెప్పండి అందరూ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాద్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష జగదీశ్వర. తల వంచి స్వామివారికి నమస్కారం చేసుకోండి. చేతిలో అక్షంతలు కళ్ళ కలుపుకొని అక్కడ వేసేసాను. శ్రీరామాశయ సత్యనారాయణ స్వామి పునః పూజాంచ కరిష్యే. మళ్ళీ ఒకసారి పసుపు కుంకుమ అక్షర రాజోపచార దేవోపచార శక్త్యోపచార భక్త్యోపచార మానసోపచార పూజాన్ సమర్పయామి. యస్య స్మృత్యా నవాహ్యదవ పూజా క్రియాదిశో యూనం సంపూర్ణతాం యా సత్య వందే తమచ్యుతం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. స్వామివారికి నమస్కారం చేసుకుని ఇద్దరు అక్షంతలు నిలవదేశం. అనేన ధ్యాన ఆవహనాది షోడశోపచార పూజనైన రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజనైన భగవాన్ సర్వాత్మికః సర్వం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దివ్య చరణారవిందార్పణం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ
పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సీతకు కదారి మలచినాదో అద్దం ముందర అందంగా వాలినాదో పూల కొమ్మి పైట వేసినాదో అల్లరి గాలి అది చూసి నిలిచినాదో మనసే చిలకలా పలికే కిలకిలా చుట్టూ బంధాలిలా అల్లుకున్నాక పట్ట పక్కాలేని ప్రేమే చూసాక చిందులేసే ప్రాణాన్ని ఆపేదేలాగా మనసే చిలకలా పలికే
కిలా మనసే చిలకలా పలికే కిలకిలా అవి చప్పున కరిగే మేఘాలే సంగీతంలో పలికించే కోటి రాగాలు మాను రాగం ముందు అవి కూని రాగాలు మనసే దీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు దీపానికి మహానిధులు పారిజాత సౌగంధాలు సురాదినాలు సత్సంగాలు గంధర్వాదుల కానస్వరాలు దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పం దీపము పద్మరాగములు పర్యామణుల వడవునగరవు మధుర మధురమగు చంద్ర సుధలు దీపానికి మహానిధులు 64 కళామతల్లులు వరాలను సగే పదాలు శక్తులు పరివారముతో పంచ బ్రహ్మలు దీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దీపాలకులు సృష్టికర్తలు సురలోకాలు దీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు చిలుగులు దీపానికి మహానిధులు
శతకోటి గణ మంత్ర విద్యలు సర్వ శుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణి దీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణి ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందన వనాలు సూర్యకాంతి శలానికి మహానులు సుగంధరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు కోమేలిక మణి నిర్మిత గుహలు మణి ద్వీపానికి మహానిధులు సప్త సముద్రముల నడక నిధులు పురుషాలి నానా జగములు నదీ నదులు మణి దీపానికి మహానిధులు మానవ మానవ దేవ గణములు వామదేవులు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణి దీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పదహారు రేకుల పద్మశక్తులు మణి దీపానికి మహానిధులు దివ్య పదములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జనములు దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు పురుషాదాలు మణి ద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నీవైన సర్వలోకములు లోకము గలదు సర్వలోకమే ఈ మణి ద్వీపం సర్వేశ్వరి అయిపోయింది కదా ఇంకా పెట్టాలి కదా 9 నైవేద్యం జై వాసవి మాతాకి జై లక్ష్మీ అమ్మవారికి జై దుర్గాభవాని మాతాకి జై అది గిన్నెల్లో పెట్టమని ఓపెన్ చేసి సువర్ణ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పులులు మనోసురాలు మణి దీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాసంపదలు లక్షల లక్షల పరిణామల పొడవులు గలలు మధుర 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 మణి దీపానికి మహానిధులు
చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునము మంగళం శ్రీ త్రిపుర సుందరికి శ్రీపనివాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఓంకార రూపినికి హింకార వాసినికి శ్రీ బీజవాహినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఆపదలు వాపేటి సంపదలను సగేటి శ్రీనగర వాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం వేదాలు నాదాలు శిరసుంచి మొక్కేటి శ్రీరత్న సింహాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం మహాశక్తి మణిదీప నివాసిని ముల్లోకాలకు జ్ఞాన శక్తులు మణిదీపానికి మహానిధులు విలమిలలాడే ముత్యపు రాసులు తలతలలాడే చంద్రకాంతములు విలువలు మరకతమణులు మణిదీపానికి మహానిధులు కుబేర ఇంద్రావరుణ జయ మంగళం నిత్య శుభ మంగళం ఓంకార రూపిణికి హింకార వాసినికి శ్రీ బీజవాహినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఆపదలు వాపేటి సంపదలను సగేటి శ్రీనగర వాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం వేదాలు నాదాలు శిరసుంచి మొక్కేటి శ్రీరత్న సింహాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం जय वनित माता की जय जय लक्ष्मी अम्मार की जय वासवी माता की जय भवानी माता की जय जय श्री राम शिव ज्योति सर्वकामदा श्री शोषण काशिका कामाक्षी माधुरी मीनाक्षी काशिका कामाक्षी माधुरी मीनाक्षी मम प्रोवैदर्ली अनुराग श्रीवल्ली अमृतारूपिणी कारवासिनी जगदेक मोहिनी प्रकृति स्वरूपिणी జగదేక మోహిని సర్వేష గేహిని మాటల్ని రూపునకు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే
कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनिरोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెల్లా ఫారెన్ వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a